నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అయితే ధర్మాచరణలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటికి సమాధానాలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి, ఇంకా ఎలా ఆచరిస్తే బాగుంటుంది, వాటికి ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇలా రకరకాల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనముంటున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ఆధ్యాత్మికవేత్త ఆగమ వారధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి సునైనా రాస్తున్నారు. మనస్సు మన వశంలో ఉండాలంటే ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాణాయామై హరేత్ దోష. భాగవతం చెప్తుంది మనస్సు మన వశంలో ఉండాలంటే ప్రాణాయామం చేయాలి. అంటే ఏమిటి? మన శరీరంలో అంతా గాలి ఉంటుంది కదా, తిరుగుతూనే ఉంటుంది గాలి నిరంతరం. కుడి భాగం ఎడమ భాగం. మనకు రెండు నాడులు ఉంటాయి, సూర్యనాడి చంద్రనాడి. కుడి భాగంలో సూర్యనాడి, ఎడమ భాగంలో చంద్రనాడి. మళ్ళీ ఎడమ భాగంలో సూర్యనాడి, కుడి భాగంలో చంద్రనాడి. దాన్ని మనం మార్చుకోవాలి. వాయువు ఏ నాడిలో ఉందో గుర్తించగలగాలి. ఏ నాడిలో ఉన్నదాన్ని వేరే నాడిలోకి మార్చుకోగలిగాలి. మనకు సాధన చేస్తే వస్తుంది. సక్రమంగా ప్రాణాయామం చేసే వారికి ఏ రోగాలు రావు. అంటే శరీరంలో ఎక్కడ దోషం ఉందో అక్కడికి వాయువును పంపగలగాలి. పంపి అక్కడే కొంతసేపు నిలిపితే, ఇలా రోజు చేస్తే గాలి అక్కడ దోషాన్ని తీసేస్తుంది. గాలి ఏం చేస్తుంది? దుమ్ము బాగా ఉందనుకోండి, బాగా గాలి వస్తే కొట్టుకుపోతుంది కదా. అలాగే మన శరీరంలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దోషాలను గాలి పోగొడుతుంది. మోకాల్లో నొప్పి ఉంది, అక్కడికి వాయువును పంపండి. వాయువు ఎక్కువైంది, పనికిరాని వాయువును తీసేస్తుంది, అసలు ఉన్న వాయువును ఉంచుతుంది. ఇలా మన శరీరంలో ఏ ప్రాంతంలో దోషమున్నా ఆ ప్రాంతంలోకి ప్రాణవాయువును పంపి అక్కడున్న దోషాన్ని తొలగించగలిగితే ప్రాణాయామై దహేతు దోషాన్. ప్రాణాయామంతో అన్ని దోషాలు పోతాయి. అంటే ఏం చేయాలి? వాయువును పంపాలి. అంటే ఏం చేయాలి? మన శరీరంలో వాయువు ఎక్కడుందో గుర్తించగలగాలి. ఎక్కడికి పోవాలో నిర్దేశించుకోవాలి, అక్కడికి పంపాలి. అంటే ఏమిటి? ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనస్సు ఎక్కడుండాలి? గాలి వైపే ఉండాలి, గాలి దగ్గరే ఉండాలి కదా. ఈ మొత్తం శరీరంలో ఇప్పుడు ఎక్కడ గాలి ఉంది, ఆ వాయువు ఎక్కడి నుంచి వెళుతుంది, దాన్ని మనం ఎక్కడికి చేర్చాలి, అక్కడ ఎంతకాలం ఉంచాలి, దృష్టి అంతా అక్కడే ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుతుంది? మనసును ఒకే చోట ఉంచటం అలవాటవుతుంది. అప్పుడు ప్రాణం మీద ఉండే మనస్సును కాస్త దైవం మీద ఉంచు. చెప్తుంది భాగవతం, పరమాత్మ విగ్రహాన్ని నీ ముందర పెట్టుకో. మొదలు పాదాలను చూడు, పాదాలనే చూడు. ఎంతసేపు? గెలిచేదాకా. గెలిచేదాకంటే నీ మనస్సు మరెక్కడికి పోకుండా. మనకు భారతం చెప్తుంది. భారతము, భాగవతం, రామాయణం సచ్చరిత్రం నేర్పుతాయి. సత్ అభ్యాసాన్ని నేర్పుతాయి. గురి చూచి బాణం కొట్టాలి అంటే దోడు ఏం చేశాడు? అక్కడ ఓ పక్షి ఉంది, నాయనా నువ్వు పక్షి కన్నును కొట్టాలి. ఏం కనపడుతుంది? ఎవరినో అడిగాడు. ఏ పక్షి కనపడుతుందండి. ఏం కనపడుతుంది పక్షిలో? తోక కనపడుతుందండి, రెక్కలు కనపడుతున్నాయండి, పక్కకు పో. నీకురా తలకాయ కనపడుతుందండి, పక్కకు పో. అందరినీ పంపించేశాడు. చివరికి అర్జునుడు వచ్చాడు. ఏం కనపడుతుందిరా? అయ్యా కన్ను కనపడుతుందండి. బాగా చూడు, ఇంకేముంది? ఏం లేదండి, కన్నే ఉంది, కొట్టు అన్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి అవుతుంది.
ఏది కావాలో దాని మీదే ఉంచాలి, పక్కకు పోదుము. కానీ మనస్సు మహాచంచలం, ఏమాత్రం నమ్మకూడదు, మనల్ని ఏమారుస్తుంది. దేవాలయంలోకి వెళ్ళి దైవాన్ని చూస్తున్నా మనస్సు అయ్యో ఇంటి నుంచి వచ్చాము, మరి బీరువాకు తాళం వేసామో మర్చిపోయాము, పోయేదాకా ఉంటాయో పోతాయో, ఎదురుగా స్వామి మనసులో బీరువా. ఏం చేస్తామండి? ఈ స్థితి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు తప్పకుండా సాధన, ఓ 15 నిమిషాలు, ఓ 20 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ప్రాణాయామం. గాలిని పీల్చుకోండి, నిలపండి, వదలండి. కుంభక, పూరక, రేచక, రేచక, పూరక, కుంభక, రేచక, కుంభక, పూరక, అన్ని రకాలు. గాలిని తీసుకోవాలి, గాలిని నింపాలి, గాలిని విడవాలి, గాలిని విడవాలి, గాలిని నింపాలి, గాలిని నిలపాలి. ఇలా చేసుకోవచ్చు. అంటే అనులోమ ప్రతిలోమ ప్రాణాయామం అనేది అనులోమం ప్రతిలోమం. దీన్ని ఆచరించి దృష్టి మన శరీరంలోని వాయువు మీద ఉంచగలిగితే క్రమక్రమంగా ఆ వాయువును హృదయంలోకి తెచ్చి అక్కడ ఉన్న పరమాత్మలోకి తెచ్చి అక్కడున్న స్వామిని చూస్తే అయిపోయింది, ఇంకేముంది. దీన్ని సాధన చెయ్యండి. మనస్సుకు ఏకాగ్రత వచ్చిన వాడికి ఏ ద్వేషాలు, ఏ కోపాలు, ఏ వ్యామోహాలు ఏవి ఉండవు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి శ్రీజ రాస్తున్నారు. కోపాన్ని నిగ్రహించుకోవాలంటే కోరికలు తగ్గించుకోవాలంటారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కోపం అనేది ఎందుకు వస్తుంది కదా? కారణం ఏమిటి? చేయలేను. మనకు కావలసినది లభించినప్పుడు కోపం వస్తుంది కదా. మనకు ఏదో వస్తువు కావాలి, మనం షాప్కు పోయాం, ఒక వస్తువు సెలెక్ట్ చేసుకున్నాం, పొరపాటున దాన్ని ఇంతకుముందే ఎవరో బుక్ చేశారు, ఏమవుతుంది? వెంటనే రియాక్షన్ ఏమిటి? కోపమే వచ్చేస్తుంది. అందులో వాడి తప్పే ఉంది. నువ్వు తర్వాత వచ్చి చూసావు, వాడు ముందే తీసుకున్నాడు కదా. నీకంటే ముందు వచ్చి ఆ వస్తువు తీసుకోవడం వాడి తప్ప, వాడి కోపించడం ఏంటి? అంటే మనకు కావలసిన దాన్ని మరెవరైనా అడ్డుకుంటే, వాళ్ళు స్వాధీనం చేసుకుంటే, మనకు కావలసినది మనకు దొరకకుంటే, దొరకకుండా చేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది. లేదు మన తప్పే అయింది అనుకోండి, మన మీద కోపం రాదు. వస్తుందే? రాదు. మనం తప్పు చేశాం, మనం పొరపాటు, ఒక గంట ముందు పోవాల్సి ఉంది అనుకోవచ్చు కదా. కాదు, వాడెట్లా బుక్ చేశాడు, నువ్వెలా కోరుకున్నావు, వాడెలా కోరుకున్నాడు. కోరికే కోపానికి మూలము చెప్తాడు గీతలో. కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ. కోరిక అనేది పెద్ద ఆకలి, దానికి చాలా పెద్ద ఆకలి. అంటే ఎన్నడూ కోరిక పూర్తి కాదు. అన్నం తింటే కడుపు నిండుతుంది, కానీ ఆశలు కూర్చుకుంటే ఎప్పుడు ఆశ అయిపోతుంది. చాలు అన్న ప్రశ్న లేదు. నజాతు కామ కామానం ఉపభోగేన సామ్యతి. అనుభవాలతో కోరికలు తృప్తి చెందవు. అగ్నిలో నెయ్యి పోస్తే మంటతో తాగుతుంది, మరి కాస్త పెరుగుతుంది. కాబట్టి కోరికే కోపానికి మూలం. కోరిక లేనివాడికి కోపమే లేదు. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కోరికను గెలిచిన వాడు కాదు గొప్పవాడు, కోపాన్ని గెలిచిన వాడు గొప్పవాడు. కామ నిర్జేత నచేత, వాడు గొప్పవాడు కాదు. ఎవరు కోపాన్ని గెలుస్తాడో వాడు గొప్పవాడు. దైవం అంటే కోపాన్ని గెలిచినవాడు. ఎందుకు? కోరికకు అడ్డం వచ్చినా రెండు రకాలు ఆలోచించాలి. మనకు కలిగిన కోరికకు అడ్డం వచ్చినా కోపం వస్తుంది. కోరిక లేని మనలో కోరిక కలిగించినా కోపం లేదు. శంకరుడు ఉన్నాడు, వివాహం చేసుకొని అన్నాడు, బ్రహ్మచర్యంతో ఉంటానన్నాడు, తపస్సు చేస్తానన్నాడు కదా. సతీదేవి పోయింది,
ఆమె మీది ప్రేమతో మళ్ళీ నేను వివాహం చేసుకున్నాను, తపస్సు చేస్తున్నాడు. మరి ఆయన పెళ్లి చేసుకోవాలి, పార్వతం మనకు రావాలి, కుమారస్వామి పుట్టాలి, తారకాసుడు చావాలి. ఇది మన బాధ కదా. మహమ్మదుడు వచ్చాడు, బాణాలు వేసాడు. ఏం చేశాడు స్వామి? భాస్మం చేశాడు. దీని ఏమంటారు? కోపమేనా కదా. మరి గెలిచినట్టే ఓడినట్టే ఆయన. దేన్ని గెలిచాడు? కోరికను గెలిచాడు. కోపాన్ని ఓడిపోయాడు లేదు. ఎవరికి కోపం కోరిక రెండు రావో వాడు గొప్పవాడు. వివాహం చేసుకోను కరెక్ట్, కోరికలొద్దు బాగుంది, కానీ నా కోరికకు అడ్డు వచ్చిన వాడిని నశింపజేస్తాననటం అదో కోరిక కదా, అవునా కదా. అందుకు కామనిర్జేత కాదు, క్రోధ నిర్జేత. కోపానికి మూలం కోరిక. కోరిక తీరకున్నా కోపమే, లేని కోరిక కలిగించినా కోపమే కదా. అందువల్ల ఎవడు కోరికలను గెలుస్తాడో వాడు కోపాన్ని గెలుస్తాడు. అది అందులో పరమాత్మ. మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి విష్ణు రాస్తున్నారు. నమస్కారం చేసే విధానాన్ని, దానిలోని ఆంతర్యాన్ని వివరించగలరు అంటూ రాస్తున్నారు. నమః అంటే అర్థం ఏమిటి? మొదలు అది తెలుసుకోవాలి. మహా అంటే నాది, నా కాదు. నమః అంటే నాది కాదు. ఇది ప్రధాన ఉద్దేశం. త్యాగం దీనికి ప్రధానం. స్వార్థరాహిత్యం ప్రధాన ఉద్దేశం. ఇదేది నాది కాదు. వాస్తవంగా ఎలా నమస్కారం చేయాలి? రెండు చేతులు ఇలా జోడించాలి. జోడించి ఇలా హృదయానికి స్పృశింపచేయాలి. ఇలా చేసి నమస్కారం. ఎందుకు అలా ఎందుకు చేయాలి? శాస్త్రం చెబుతుంది, కుడి చేయి జ్ఞానం, ఎడమ చేయి కర్మ. కుడి చేయి యొక్క 5 వేళ్ళు 5 జ్ఞానేంద్రియాలు, ఎడమ చేతి 5 వేళ్ళు 5 కర్మేంద్రియాలు. ఇలా నా 5 జ్ఞానేంద్రియాలు, నా 5 కర్మేంద్రియాలు, ఇక్కడ ఉన్న మనస్సు, ఈ 11తో నేను చేసే ప్రతి పని నా కోసం కాదు, మీకోసం. ఇది నమస్కారానికి అర్థం. జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి నేను చేసే ప్రతి పని నా కోసం కాదు, అయ్యా పెద్దలు మీకోసం. స్వార్థాన్ని త్యాగం చెయ్యటం, పరమార్థం ఎదుటివారిలో చూడటం, ఎదుటివానికి అర్పించటం, తనకంటూ దేన్ని ప్రత్యేకించి కూర్చుకోకుండా వారికి సమర్పించటం నమస్కారంలో అంతరం. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి అంటున్నారు. ఇంకొందరు హాయ్ అంటున్నారు. వాడు కొట్టడానికి వస్తున్నాడా? అభినందిస్తున్నాడా? ఇలా పెట్టి ఆశీర్వదిస్తున్నాడా? అర్థం కాదు. ధర్మశాస్త్రం ఎంత బాగా చెప్పిందంటే ఒక చేతితో నమస్కారం చెయ్యకూడదు అని చెప్పింది. మన సంప్రదాయంలో ఏకహస్తేన యో దేవం అచ్యుతం ప్రణమేత్ హరిం తస్య దండః కరచ్ఛేదః. ఒక్క చేత్తో శ్రీహరిని అంటే స్వామి ఎవరైనా కావచ్చు, శంకరుడు విష్ణువే, భగవంతుణ్ణి ఒక్క చేతితో నమస్కారం చేస్తే ఆ చేయి నరికేయాలి అని చెప్పి. మరి మనం దాన్ని పాటించామనుకోండి, మనకిప్పుడు 2 చేతులు ఉండవు. మనకి ఇది అలవాటు కదా. నమస్కారం అంటాను తప్ప ఇలా అనటం చాలా తక్కువ. ఏ పెద్దలు కొందరు మహానుభావులు అంటారు. అందువల్ల ఒక చేత్తో నమస్కారం చేసినందుకే ద్రౌపదికి వస్త్రాలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి కదా. వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఒక చేత్తో ఇలా చీర ముడేదో ఉంటుంది కదా, దానికి పట్టుకొని గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రాజేశ్వరి. ఎప్పుడు వచ్చాడు? రక్షమాం శరణాగతం వచ్చాడు. నీవు పట్టుకొని నన్ను పిలిస్తే ఇప్పుడు నేను చిరలిస్తే నేను కాపాడినట్ట, నువ్వు కాపాడుకున్నట్ట? నిన్ను రక్షించుకోవటానికి నీ ప్రయత్నం ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేయను. కాపాడు. అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ, నీవే దిక్కు, నాకేమి నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా నాకెందుకు? పరిపూర్ణంగా భార వేసిన నాడే స్వామి కాపాడుతాడు. ద్రౌపది కూడా మొత్తం అప్పచెప్పితేనే కాపాడాడు కదా. కాబట్టి ఇది పరమార్థం. నేను చేసేది నాది కాదు, ఇదేది నా కోసం కాదు, 10 మంది కోసం, మీకోసం. త్యాగం, స్వార్థరాహిత్యం, ఉదార భావం, నమస్కారంలో ఇమిడి ఉన్న పరమార్థం. మరి ఉత్తరం చూద్దామండి. ఇందు బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఇంటి ముందు వేసే ముగ్గులో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము ముగ్గు అంటున్నాం, వాస్తవంగా దాని పేరు ఏమిటి? రంగవల్లి. రంగవల్లి. కొంచెం అర్థం చేసుకుంటే తెలుసుకుంటూ సరిపోతుంది. రంగ అంటే ఏమిటి? స్టేజ్, వేదిక, నాటక రంగం, కళారంగం కదా. అలాగే రంగమండపం, నాట్యరంగం, నృత్యరంగం, గానరంగం. రంగం అంటే వేదిక. రంగవల్లి, వేదికకు తీగ. వల్లి అంటే తీగ, లత. ఏ వేదికకు? వేదికను ఎవరో రావాలి కదా. రావలసిన వారి కోసం తీగతో అలంకరించాం. ఇంటి ముందరి నుంచి ఎవరు రావాలి? మనం ఎవరు రావాలని కోరుతాం? అమ్మవారు రావాలి కదా. లక్ష్మీదేవి అడుగులకు అది వల్లి, అమ్మ ప్రవేశానికి అది వేదిక. ప్రతి ఇంటి ముందు రంగవల్లులుంటే లక్ష్మి ఆ ఇంట్లోకి తాండవిస్తుంది అని శాస్త్రం. మనకు ఈనాడు కూడా ఇంత మనం ఆధునికంగా ఉన్నామని చెప్పుకుంటున్నా, ఇప్పటికీ మన భారతీయుల్లో 100కి 90 మంది ఇక ఎక్కడో ఉండేవారు చెప్పలేం, కానీ తప్పకుండా పొద్దున్నే ఎంతో వీరున్నంత 1, 2, 3 ముగ్గు చారలైనా వేస్తారు. వెయ్యాలి, అమ్మను పిలవాలి. పొద్దున్నే లేచి శుభ్రంగా ఊడిచి ఆవు పేడతో నీళ్లు చల్లి, ఆవు పేడ చల్లితే మొత్తం పవిత్రం కదా. రెండోది, క్రిమికీటకాలు రావు. ఆవు పేడ ఉన్న చోట విష పురుగులు రావు, పాములు రావు. ఎలాంటి చాలా వైరస్లు అంటానే వాటికి అది విరుగుడు ఆవు పేడ. మన వాళ్ళు ప్రాచీనులు పెట్టిన ఆచారం అంతా పరిపూర్ణమైన సంక్షేమ సూత్రాలే, ఆరోగ్య సూత్రాలు. అలా చల్లి రంగవల్లులు వేస్తాం. సక్రమంగా అలంకరించి శుభ్రంగా తల్లి రామ్మ, రావమ్మ, మహాలక్ష్మి, రావమ్మ అంటున్నాం కదా. అది సకల దేవతా ఆహ్వానానికి వారు వచ్చి చేరే వేదికకు ఇది అలంకరణ. అదే వల్లి. ఆ వల్లి ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో లక్ష్మీ వల్లి అంత బాగా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మనలోని సద్భావన పెరుగుతుంది. అది అందులోనే అంత. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కళ్ళు మూసుకొని జపం చేయటంలో పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక జపమే కాదు, ధ్యానం కదా. అంటే మనం ఒక విషయం మీద మనస్సు లగ్నం చేయాలి. మనస్సు లగ్నం చెయ్యాలంటే న్యాయంగా మనస్సును పాడు చేసేవేవి, పక్కకు తప్పించేవి మన ఇంద్రియాలే కదా. కన్నులు, మనం కళ్ళు తెరిచి జపం చేస్తున్నాం అనుకోండి పొరపాటున, అక్కడి నుంచి ఓ అందమైన అమ్మాయి పోయింది. ఎక్కడికి పోయింది మనస్సు? లేదు, మన భార్య ఎటు తిరుగుతుంది, ఏమైంది? ఇంకొకరు లడ్డూలు తీసుకొని పోతున్నారు, ఒకరు పండ్లు తీసుకొని పోతున్నారు. పరిస్థితి ఏంటి? ఎదురుగా మనం చూచిన దృశ్యం మన మనస్సు ఆకర్షిస్తుంది, అక్కడికి పోతుంది, ఇక్కడ చూడలేదు. మీరు అడగొచ్చు, ఒక కళ్ళేనా, చెవులు మూసుకోవద్దా, ఏం వినరావా, ముక్కు మూసుకోవద్దా, వాసన రాదా? అందుకే మనం ముక్కు మూసుకుంటాం కదా. ముక్కు మూసుకొని ప్రాణాయామం చేస్తాం, కనులు మూసుకొని ధ్యానం చేస్తాం. మరి చెవులు? మంత్రం ఉచ్చరిస్తుంటే చెవులు పని చెయ్యవు. నోటి నుండి మంత్రం చదువుతున్నంతసేపు, మాట్లాడుతున్నంతసేపు చెవులు పని చెయ్యవు.
మనం మాట ఆపితే పక్కవాని మాట వినొస్తుంది. కాబట్టి మనస్సును మనం ఏ మంత్రం జపం చేస్తున్నామో ఆ మంత్రం మీదనే పెట్టినప్పుడు చెవులు ముక్కు పనిచేయవు, కళ్ళు మాత్రం చేస్తుంటాయి. అందుకే వాటిని మూసుకోవడంలో మరో పరమార్థం ఏంటి? హృదయంలో ఉన్న స్వామిని చూడు, అంతర్దృష్టి నేర్చుకో. జపానికి ఉద్దేశ్యం అంతర్దృష్టి. లోపల వేంచేసి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని చూస్తూ ఆయన మంత్రాన్ని జపం చెయ్యి, మరి దేన్ని చూడకు. ఇది అందులోని పరమాత్మ. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.